రైతు సోదరులకు నమస్కారం. మనతో రైతు దామ నరసింహ గారు, గ్రామం పడమటిగూడెం, కొంపెల్లి, మండలం మునుగోడు, జిల్లా నల్గొండ. వారు గత 10 సంవత్సరాలుగా అప్సైటీ అన్ని పంటలకు వాడడం జరుగుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి నరసింహ గారు, అప్సైటీ ఎప్పటి నుంచి వాడుతారు? ఇప్పుడు ఈ వరికి వాడిరా? వరికి వాడినాము, మిర్చికి వాడినాము, పత్తికి వాడినాము. 7 సంవత్సరం వాడతాం వరికి. ఎట్లా దీంట్లో ఎందులో కలిపిరు? ఫస్ట్ మన పిండి మందులు కలిపేసినాం. తర్వాత మళ్ళీ 10 మందులు ఫ్రెష్గా చేసుకున్నాం. పిండిలో కలిపినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు చేను? పిండిలో కలిపినప్పుడు చేను మంచిగా నీట్గా, మొక్క కూడా తొందరగా ఏనుకుంటుంది, పచ్చదనంగా మంచిగా వస్తుంది. పిలకలు కూడా మంచిగా వస్తున్నాయి కదా? పిలకలు కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు కూడా పంపుకు 7 ml వేసి ఫ్రెష్గా చేసాం. అడిగిన ఎకరానికి 250 గ్రాములు కలిపినాం. ఆ పక్కన చేను చూస్తే అసలు పల్లగా ఎట్లా ఉంది. మీరు ఇంతవరకు మీరు వాడినంత వరకు పచ్చగా బాగా మంచిగా ఆడిన దానికి దాని తేడా సార్. పక్క చేలు ఒకసారి చూడండి ఎంత ఎట్లా ఉన్నాయి, గమనిస్తురా? నారుకే తేడా వస్తుంది. నారు కూడా మంచిగా నీట్గా మొత్తం మన సబ్మిట్ కట్టుకుంటే తేడాదనంగా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్ప్రేలో కూడా కలిపిరా? స్ప్రేలో కూడా కలిపినాం. స్ప్రేలో కూడా కలిపినాం. 4 ఎకరాలకు 4 లీటర్ కలిపినాం. అంతకుముందు 1.5 అడిగి. ఓకే. ఇప్పుడు చాలా దిక్కుల రైతులు అంటే విపరీతంగా రోగాలు వస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావం వల్ల మందులు కూడా విపరీతంగా కొడుతున్నారు. చేను ఎక్కడ కూడా ఇట్లా ఇంత నీట్గా లేదు. మీరు ఓకే. ఇప్పుడు పక్కన చేలు చాలా దిక్కులు ఉన్నాయి కదా, చాలా రోగాలు వస్తున్నాయి. మీరు పెద్దగా ఏం లేదు, మంచిగా నీట్గా ఉంది చేను. ఏం గమనిస్తారు మీరు? ఇప్పుడు అప్సైడ్ వాడడం వల్ల మంచిగా పత్తి చేను కూడా మంచి నీటిదనంగా వాడింది తేడా చాలా తేడాదనం. పత్తి మంచిగా నీట్గా వస్తుంది. అంటే వరికి మనం అంటే పిండిలో కలిపేసారు మీరు? యూరియాలో కలిపేసారు? అడుగు మందులు కూడా కలిపిరా? మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతిసారి వాడుతారు? ప్రతిసారి వాడినా మిర్చి కానీ కూడా మంచిగా. వేరు వ్యవస్థ ఎట్లుంది? పిలకలు ఎట్లున్నాయి? వేరు వస్తుంది, పిలికి వేరు కూడా తొందరగా అనుకుంటుంది. వేరు కూడా తొందరగా లోపల పోతుంది. ఏ దానికి ఏమో చాలా రోజులు పచ్చబడకుండా అట్నే ఎర్రవాడి ఎప్పుడో చాలా టైం తీసుకుంటుంది. వేసినామంటే మనకు వారం రోజులు అసలు అట్నే అనుకుంటారు, తొందర పచ్చబడుతుంది. అంటే వేరు వ్యవస్థ మంచిగా పోతుంది, తొందరగా మనకు పిలకలు కూడా అధికంగా వస్తున్నాయి. ఒకసారి 1 గంట తీసి చూపించండి. తీసి చూపించండి అంతే. రైతు సోదరులు గమనించాలి. ఎందుకంటే మనం అప్సైటీ వాడినప్పుడు కొంచెం నీట్గా కడగండి. వాడినప్పుడు మనకు పిలకలు అనేది అంటే మనకు వేరు వ్యవస్థ అనేది చాలా పెద్దగా వస్తుంది. వేరు కూడా ఆ వేరు వ్యవస్థ తొందరగా మనకు రావడం వల్ల వేరు కూడా రూట్స్ అనేవి ఎక్కువ వెళ్తాయి. దానివల్ల తొందర పచ్చబడుతుంది. ఈ వేరు అనేది మనకు అధికంగా వస్తుంది. మనకు అప్సైటీ వాడినప్పుడు ఈ వేరు వ్యవస్థ అధికంగా వచ్చినప్పుడు మాత్రమే పిలకలు అధికంగా వస్తాయి. పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. పైనుంచి ఏలు వస్తుంటే పిలక ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఏంటంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా చేను కూడా అడ్డం పడదు, మంచి దిగుబడి కూడా బాగుంటుంది. కర్ర దొడ్డు వస్తుంది కాబట్టి కింద పడగలదు. ఇక అది ఒకటే కర్ర పెద్ద కర్ర అట్నే తలపరుగు కానీ కిందికి వంగుతుంది, ఎట్లా వంగదు. అంతే. ప్రతి రైతు కూడా అప్సైటీని మనం వాడేటువంటి పిండిలో మనం పీచికారి కూడా పురుగు మందులు కూడా కలిపి వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందే అవకాశం. ధన్యవాదాలు.